ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వంలో వచ్చేసి మన హరిశ్చంద్ర మహారాజుకు సంబంధించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. వివిధ భక్ష్యాలతో భోజ్యాలతో కోరుకున్న వస్తువులు అందుకోవడంతో రత్నరాసుల దానాలతో సంతృప్తిపడినటువంటి బ్రాహ్మణుల ఆశీస్సులను అందుకొని హరిశ్చంద్రుడు ఇతర రాజులను మించి తేజస్వి యశస్వి అయ్యాడు. భరతర్షభ, ధర్మరాజ, ఈ కారణం వలననే వేల మంది రాజులలో కూడా హరిశ్చంద్రుడు మిన్నగా ప్రకాశిస్తున్నాడు. ప్రతాపశాలి అయినటువంటి హరిశ్చంద్రుడు రాజసూయ యాగాన్ని ముగించి సామ్రాజ్యాభిషేకాన్ని చేసుకుని విరాజిల్లాడు. రాజసూయ మహాయాగాన్ని నిర్వహించినటువంటి రాజులందరూ ఇంద్రునితో కలిసి ఆనందంగా ఉంటారు. యుద్ధరంగంలో వెన్నుచూపక నిలిచి మరణించిన వారు కూడా స్వర్గలోకాన్ని చేరి ఆనందంగా ఉంటారు. తీవ్రమైన తపస్సు చేసి శరీరాన్ని పరిచయించిన వారు కూడా ఇంద్రలోకాన్ని పొంది శ్రీమంతులే సదా ప్రకాశిస్తారు. నీ తండ్రి పాండురాజు హరిశ్చంద్రుని వైభవాన్ని చూచి ఆశ్చర్యపడి నీకు ఒక సందేశాన్ని పంపాడు. నేను మానవలోకానికి వస్తున్నానని తెలిసి నాకు నమస్కరించి ధర్మరాజుతో చెప్పవలసినదంటూ నాతో ఇలా అన్నాడు. నీవు భూమినంతా జయించగలవాడువు, సోదరులు నీ అదుపులో ఉన్నారు, కాబట్టి శ్రేష్ఠ యాగమైనటువంటి రాజసూయాన్ని ఆచరించు. నా కుమారుడైన నీవు రాజసూయ యాగాన్ని నిర్వహిస్తే వెంటనే నేను కూడా హరిశ్చంద్రుని వల్ల ఎన్నో సంవత్సరాలు ఇంద్ర సన్నిధిలో ఆనందాన్ని అనుభవించగలను. అప్పుడు నేను అలాగే నేను భూలోకానికి వెళ్తే మహారాజైన నీ కుమారుడుకు నీ మాటను చెప్పగలనని పాండురాజుతో అన్నాడు. మీ తండ్రి సంకల్పాన్ని నీవు పాటించు, తత్ఫలంగా నీవు నీ పూర్వీకులతో సహా ఇంద్రలోకాన్ని పొందగలవు. ఈ రాజసూయ యాగానికి ఎన్నో ఆటంకాలు వచ్చే అవకాశం ఉన్నది. యాగ వినాశకులైనటువంటి బ్రహ్మ రాక్షసులు ఎన్నో విఘ్నాలను కల్పిస్తారు. ఈ యాగాన్ని అనుష్ఠించడం వలన భూమండలంపై సర్వక్షత్ర వినాశకమైనటువంటి యుద్ధం సంభవించేందుకు కారణమైనటువంటి సంఘటన జరిగే అవకాశం కూడా ఉంది. రాజేంద్ర, ఇదంతా కూడా ఆలోచించి నీకు క్షేమం అనిపించినది. ఇదంతా నువ్వు విన్నావు, ఆలోచించు, క్షేమం అనిపించితే అప్పుడు నువ్వు ఆచరించు. 4 వర్ణాలను రక్షించడంలో నిత్యము అప్రమత్తుడవై సంసిద్ధుడివై ఉండు. లోకంలో అభ్యుదయాన్ని పొందు, ఆనందంగా ఉండు, ధనంతో బ్రాహ్మణులను తృప్తులను చేయి. నీవు నన్ను అడిగిన విషయాన్ని వివరంగా చెప్పాను. నీవు అనుమతిస్తే ఇక్కడి నుండి ద్వారకకు వెళ్తాను. ఇక నారదుడు పాండవులతో ఇలా పలికి తన వెంట వచ్చిన మున్నులతో కలిసి నిష్క్రమించాడు. నారదుడు వెళ్ళిపోగానే కురువంశం నుండి ధర్మరాజు తన సోదరులతో రాజసూయ మహాయాగాన్ని గురించి ఆలోచించాడు. ఇక ధర్మరాజు నారదుని మాటలను విని నిట్టూర్చాడు. రాజసూయ యాగాన్ని గురించి ఆలోచిస్తూ ప్రశాంతంగా ఉండలేకపోయాడు. రాజసూయ యాగాన్ని చేసిన మహాత్ములైన రాజర్షుల గొప్పతనాన్ని విన్నాడు. పుణ్యకర్మల ద్వారా వారు ఉత్తమ లోకాలు పొందిన వైనాన్ని ఆలోచించాడు. ప్రత్యేకించి రాజర్షి అయినటువంటి హరిశ్చంద్ర వైభవాన్ని తెలుసుకొని ధర్మరాజు రాజసూయ యాగాన్ని చేయాలని భావించాడు. ఆ తర్వాత యుధిష్ఠిరుడు సభాసదులను అందరూ సత్కరించి వారి సత్కారాలను గ్రహించి రాజసూయ యాగ నిర్వహణాన్ని సంకల్పించాడు. కురుశ్రేష్ఠుడైన యుధిష్ఠిరుడు బాగా ఆలోచించి రాజసూయ యాగానుష్ఠానంపై మనసు పెట్టాడు. అద్భుత బల పరాక్రమాలు గల ధర్మరాజు తన ధర్మాన్ని గురించి ఆలోచిస్తూ సర్వలోక హితం మీద కూడా మనసు పెట్టాడు. సమస్త ధర్మాత్మలలో శ్రేష్ఠుడైన ధర్మరాజు సర్వ ప్రజలను అనుగ్రహిస్తూ అందరికీ సమానంగా హితాన్ని చేయసాగాడు. కోప మదాలను పరిత్యజించి అందరికీ వారికి ఇవ్వదగిన వాటిని ఇవ్వండి. రాజ్యంలో ధర్మరాజా చక్కగా నిర్వహించావన్న మాట తప్ప మరొకటి వినిపించకూడదు అని వారిని ఆదేశించాడు. ధర్మజుడు ఆ రీతిగా వ్యవహరించగా ప్రజలందరూ కూడా తండ్రి మీద వలె ధర్మజుడిపై ఆసక్తులయ్యారు. ఆయనను ద్వేషించేవారే లేరు. అందుకే అజాతశత్రుడయ్యాడు. అజాతశత్రువు అంటే ఎవరు శత్రువు లేనటువంటి వారు అన్నట్టు, అంటే అందరికీ మిత్రుడు అన్నట్టు. ధర్మజుడు అందరిని ఆదరించేవాడు. భీముడు అందరిని రక్షించేవాడు. సవ్యసాచినటువంటి అర్జునుడు శత్రువులను అణిచివేసేవాడు. ధీమంతుడైనటువంటి సహదేవుడు ధర్మబోధ చేసేవాడు. నకులుడు స్వాభావికంగానే అందరితో వినయంగా ఉండేవాడు. అందువలన రాజ్యంలోని జనపదాలన్నీ కలహాలు భయాలు లేకుండా ధర్మాసక్తితో ఉన్నాయి. వారు కోరినప్పుడు విస్తారంగా వర్షాలు కురిసేవి. ఇది మరలా చెప్తాను. ధర్మజుడు అందరిని ఆదరించేవాడు. భీముడు అందరిని రక్షించేవాడు. సవ్యసాచినటువంటి అర్జునుడు శత్రువులను అణిచివేసేవాడు. ధీమంతుడైనటువంటి సహదేవుడు ధర్మబోధ చేసేవాడు. నకులుడు స్వాభావికంగానే అందరితో వినయంగా ఉండేవాడు. ఇది 5 అన్నదమ్ములు కూడా ఎంత గొప్పలో చూడండి అసలు. సో దానివల్లనే వారు ధర్మంగా పరిపాలిస్తున్నారు కాబట్టి వాళ్ళు కోరినప్పుడు వర్షాలు పడి అంత సవ్యంగా చక్కగా ఉండేదన్నట్టు. ధర్మజుని కార్యనిర్వహణ వలన వడ్డీ వ్యాపారులు, యాగ సామాగ్రి, గోరక్షణ, వ్యవసాయం, వ్యాపారం బాగా వృద్ధి చెందాయి. దరిద్రుల నుండి గడిచిపోయిన సంవత్సరాల బాకీలు వసూలు చేసేవారు కాదు. అంటే వాళ్ళు పేదవాళ్ళు అంటే వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేసేవాళ్ళు కాదు. వర్తమాన కాలంలోని బాకీలపై ఎవరిని పీడించేవారు కాదు.
ధర్మ తత్పరుడైన ధర్మరాజు పాలన చేస్తుండగా రోగాలు అగ్ని ప్రమాదాలు సంభవించేవి కావు. దొంగల నుండి కానీ, వంచకుల నుండి కానీ, రాజు వలన కానీ, రాబందుల వలన కానీ ప్రజలు మోసాలకు కానీ, అత్యాచారాలకు కానీ గురి కాలేదు. ప్రజలు కూడా పరస్పరం కపటత్వంతో ప్రవర్తించేవారు కాదు. ఇతర రాజులు తమ దేశాలలోని కులీన వైశ్యులతో కలిసి యుధిష్ఠిరునికి ప్రియాన్ని చేయటానికి, కప్పం చెల్లించడానికి, తాము సంపాదించిన ధన రత్నాదులను కానుక చేయటానికి, సంధి విగ్రహాది షడ్గుణాలలో సహకరించడానికి ఆయన దగ్గరకు వచ్చేవారు. రాజస మనస్కులు, విశ్వాసక్తి గలవారు ఎంత విచ్చలవిడిగా ధనాన్ని ఖర్చు చేస్తున్నా ధర్మరాజుని ధర్మ పరిపాలనలో దేశం అభివృద్ధినే సాధించింది. యుధిష్ఠిరుని కీర్తి అంతటా వ్యాపించింది. ఆయన సర్వగుణ పరిపూర్ణుడు, అన్నింటినీ సహించగలిగాడు, అంతటా విరాజిల్లేవాడు. దశ దిశలా వ్యాపించిన మహాకీర్తి గల యుధిష్ఠిర చక్రవర్తి పరిపాలిస్తున్న రాజ్యంలోని ప్రజలు బ్రాహ్మణుల నుండి గోపాలుల వరకు అందరూ ధర్మరాజును తల్లితో తండ్రితో సమానంగా అనురక్తులై చూసేవారు. వాగ్మి అయినటువంటి ఆ యుధిష్ఠిరుడు మంత్రులను సోదరులను పిలిపించి రాజసూయ యాగ విషయమై పదే పదే అడిగాడు. రాజసూయాన్ని యాగాన్ని నిర్వహించదలిచి ధర్మరాజు తమను ప్రశ్నించగా ఆ మంత్రులంతా కలిసి మహాప్రాజ్ఞుడైన ధర్మరాజు ఇలా అన్నారు: రాజసూయాన్ని నిర్వహించి అభిషిక్తుడైనటువంటి రాజు వరుణుని గుణాలను పొందగలడు. అందువలన ఏ రాజు అయినా రాజసూయం చేసి సామ్రాట్ గుణాలను పొందాలనే కోరుతాడు. నీవు సమగ్రాజ్ఞులను పొందడానికి సర్వవిధాల యోగ్యుడవు. రాజసూయం చేయటానికి నీకిదే సమయమని నీ మిత్రులంతా భావిస్తున్నారు. ఆ రాజసూయ నియమం క్షత్ర సంపత్తికి అధీనమైనది. కాబట్టి వ్రతాచరణశీలురైనటువంటి బ్రాహ్మణులు అగ్ని ప్రతిష్టాపనకై 6 అగ్ని వేదికలను నిర్మిస్తారు. ఈ యాగాన్ని నిర్వహించిన వాడు దర్వీహోమం మొదలుగా గల సమస్త యాగాల ఫలాన్ని పొందుతాడు. యజ్ఞావసానంలో అభిషేకాన్ని పొందినవాడు సర్వ విజేతయే సమ్రాట్ అనబడతాడు. నీవు సమర్థుడువు, మేము నీ ఆధీనంలో ఉన్నాం. మహారాజా, నీవు త్వరలోనే రాజసూయాన్ని పూర్తి చేయగలవు. ఇక సంకోచించకుండా రాజసూయం మీద మనసు పెట్టు. ఈ రీతిగా మంత్రులందరూ కలిసి విడివిడిగా కూడా ధర్మరాజుకు చెప్పారు. శత్రు సంహర్త అయినటువంటి ధర్మరాజు ధర్మబద్ధం, సాహసపూర్ణం, అభిష్టం, శ్రేష్టమైనటువంటి మంత్రుల మాటను విని దానిని మనసారా స్వీకరించాడు. మిత్రులు పలికినటువంటి ఆ మాటలను విని తన సామర్థ్యాన్ని కూడా ఆకలింపు చేసుకుని ధర్మరాజు రాజసూయ యాగం చేయాలని మాటిమాటికి మనసు పడ్డాడు. ధీమంతుడైనటువంటి ఆ ధర్మరాజు మహాత్ములైనటువంటి ఋత్వికులతో, మంత్రులతో, ధౌమ్య, వ్యాసాది మహర్షులతో రాజసూయాన్ని గురించి ఆలోచించాడు. రాజసూయం అన్నటువంటి ఈ ఉత్తమ క్రతువు ఏ సామ్రాట్టులకు తగినది? నాకు దానిపై శ్రద్ధ కలుగుతోంది. నా ఈ కోరిక ఎలా ఉన్నది చెప్పండి. ధర్మరాజు అలా అడగగానే వారు ఆ సమయానికి తగినట్లుగా ధర్మజ్ఞుడు యుధిష్ఠిరునితో ఇలా అన్నారు: ధర్మజ్ఞ, రాజసూయ యాగానికి నీవు తగినవాడు. ఋత్వికులు, ఋషులు ధర్మజునితో ఆ రీతిగా పలకగానే ధర్మజుని యొక్క మంత్రులు, సోదరులు ఆ మాటను అభినందించారు. ఆ తర్వాత జితేంద్రియుడు, ధీమంతుడైన ధర్మరాజు లోకహితాన్ని కోరుతూ మరలా దానిని గురించి ఆలోచించాడు. తన శక్తి సాధనాలను గుర్తించి దేశ కాలాలను, ఆదాయ వ్యయాలను అవగాహన చేసుకుని కార్యారంభం చేసిన బుద్ధిశాలి కడగండ్ల పాలుకాడు. తానొక్కడే నిశ్చయించుకుని యజ్ఞకర్మను ఆరంభించరాదు అని భావించి సర్వయత్నాలతో కార్యాన్ని నిర్వహించాలని సంకల్పించిన యుధిష్ఠిరుడు రాజసూయ కార్యనిర్ణయంలో శ్రీకృష్ణుని అందరికన్నా మిన్నగా తలచి మనసా శ్రీకృష్ణుని శరణు వేడాడు. ఆ శ్రీకృష్ణుడు మహాబాహు, అప్రమేయుడు, లోక రక్షణమైనటువంటి కోరికతో జన్మించినవాడు. దేవతల సైతం మెచ్చుకునే శ్రీకృష్ణుడి యొక్క కర్మలను బట్టి ఆయనకు తెలియనిది ఏదీ లేదని, ఆయన చేయలేనిది ఏదీ లేనిది భావించాడు యుధిష్ఠిరుడు. సో ఇక శ్రీకృష్ణుడు అడుగుదామన్నట్టుగా అనుకున్నాడు. మరి ఏంటి, రేపు డిస్కస్ చేద్దాం.